గోవాలో ఒక దారుణమైన ట్రాజడీ జరిగింది కదా. బిర్చ్ అనే ఒక నైట్ క్లబ్లో నైట్ క్లబ్ ఉందో అది అసలు క్లబ్ అనే పర్మిషన్ ఇవ్వకూడదు. గ్రామ పంచాయతీ క్లబ్ అనే పర్మిషన్ ఇచ్చింది. రెస్టారెంట్ అయితే పర్మిషన్ ఇవ్వచ్చు కానీ క్లబ్ అని ఇవ్వకూడదు. దానికి గ్రామ పంచాయతీ వాళ్ళు క్లబ్ అని చెప్పి ఇచ్చారని ఒకటి, తర్వాత దానికి ఫైర్ ఎన్ఓసి లేదని ఒకటి, తర్వాత వీళ్ళు ఇల్లీగల్గా నడిపిస్తున్నారని ఒకటి, లైసెన్సింగ్ ప్రాపర్గా చేయలేదని చెప్పేసి అని ఒకటి, ఈ కన్స్ట్రక్షన్ అన్నది కూడా వితౌట్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ చేశారని ఒకటి, ఇట్లా రకరకాల వాదనలన్నీ ఎవరు అక్కడ పనిచేసే లోకల్ ఎంపీ కానివ్వండి, లోకల్ ఫైర్ డీజీ కానివ్వండి, లోకల్ పోలీస్ వాళ్ళు కానివ్వండి, లోకల్ ఉన్న ఆఫీసర్స్ కానీ చెప్తున్న విషయాలు ఇవన్నీ. సో ఏమైందంటే సొసైటీ మొత్తం కలిపి మనం సొసైటీ ఫెయిల్యూర్ అవుతున్నాం. అది కాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే బ్లేమ్ గేమ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఎవరైతే క్లబ్ ఉందో క్లబ్ ఓనర్ ఎవరు, ఆ క్లబ్లో పనిచేసే మేనేజరు, తర్వాత దాని కింద పనిచేసే 4-5 వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం పోలీసులు వెతులాడుతున్నారు. క్లబ్ మేనేజర్ అంటూ జరిగింది ఏంటంటే క్లబ్లో ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జరిగిన మిస్టేక్ ఒకటి ఉండొచ్చు. కానీ దీనికి మెయిన్ కారకులు ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఇల్లీగల్గా పర్మిషన్ ఇచ్చినప్పుడు, తర్వాత వాటర్ లైన్ ఇచ్చినప్పుడు, ఎలక్ట్రికల్ లైన్ ఇచ్చినప్పుడు, దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎవరెవరైతే నెగ్లిజెన్స్ చేసి ఉంటారో వీళ్ళందరూ మెయిన్గా బాధ్యులు. సో ఇది ఒక నాట్ ఓన్లీ లిమిటెడ్ టు గోవా, ఇది దేశం మొత్తంలో ఉన్నటువంటి ప్రాబ్లము. దీని గురించి ఖచ్చితంగా ప్రజలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, అధికారులు కానీ మార్పు వస్తేనే ఇది మారుతుంది తప్ప అంతవరకు వ్యవస్థలు మారినంత వరకు మనం ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉంటామని చెప్పేసి అనిపిస్తూ ఉంది. దీని గురించి మీ అభిప్రాయం చెప్పగలరు? థ్యాంక్ యూ.